యూరియా లేదు, పంటలకు మద్దతు ధర లేదు, బీమా పరిహారం ఊసే లేదు, సున్నా వడ్డీ రాయితీ లేనే లేదు, ఏడాదిన్నరగా పెట్టుబడి సాయం పూర్తిగా అందనే లేదు. 15 నెలల్లో రైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలు ఎంతో తెలుసా? అక్షరాల 23,584 కోట్లు. ఇక వ్యవసాయం ఏం బతుకుతుంది సార్? అందుకే కాడి వదిలిన రైతన్నలు బాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి వ్యవసాయం దండగాని ప్రూవ్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అందుకోసం రైతుల్ని, వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతుంటారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసి నేడు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు వైఎస్ఆర్సీపీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు. అన్నదాత పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మే జూన్లో అందించాల్సినటువంటి, ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి యూరియా ఈరోజు దొరకట్లేదు. కారణం ఏంటి? యూరియా కొరతకు కారణం ఏంటి? కృత్రిమ కొరత సృష్టించడం ఒకటి. 2, బ్లాక్ మార్కెట్కు తరలించడం ప్రభుత్వం చేతగానితనం. ఈరోజు దాదాపు నెల రోజులకు పైగా అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కి క్యూలో నిలబడి గంటలు, రోజుల తరబడి, రాత్రి పగలు తేడా లేకుండా, ఆఖరికి చెప్పులు కూడా కిలోమీటర్ల కొద్దీ వదిలి యూరియా బస్తాల కోసం వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి చూడండి, ప్రతి ప్రాంతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి కానీ, నందిగామ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, పెనుగొండ, అనంతపురం, తిరుపతి, పులివెందుల అన్ని ప్రాంతాలలో రైతులు ఏ రకంగా కదలి వచ్చారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, లేక దోపిడీ, యూరియా ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీ, వీటన్నింటిపైన, అలాగే పెట్టుబడి సాయం ఈ 2 సార్లు, అంటే దాదాపు 2 విడతల్లో పెట్టుబడి సాయం 40,000 ఇవ్వాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కొందరు రైతులు ముఖాన విసిరికొట్టారు. అందరికి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని లక్షల మందికి ఇచ్చారనేది త్వరలోనే వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇచ్చారని అనుకుందాం. ఎంత ఇచ్చారు? 40,000 ఇవ్వాల్సి ఉంటే ప్రతి రైతుకి కేవలం 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడా యూరియా కొరత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు రైతులు అంతా ఆవేశంతో, ఆవేదనతో, కన్నీటితో రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది తెలుసా మీకు? రైతుల్ని దొంగల్లా చూస్తారు మన ముఖ్యమంత్రి గారు. రాజకీయాలు చేశారంటే జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తారు. రాత్రి పగలు యూరియా బస్తా కోసం పడిగాపులు కాయటం రాజకీయమా? ఉన్న యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే ప్రశ్నించడం నేరమా? రైతుల్ని తీసుకెళ్లి బొక్కలో తోస్తామని ఒక ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తారా? రైతుల యూరియా కష్టాలు టీవీల్లో చూపించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తారా? సీఎం గారి తీరు ఇలా ఉంటే ఇక వ్యవసాయ మంత్రి గారు, ఆయనైతే ఎన్నిసార్లు ఓపెన్గా ఉన్న విషయాలు మాట్లాడేస్తారంటే, సొంత పార్టీ గురించి ఏం మాట్లాడారో మనం విన్నాం. వారేమంటారంటే, యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతుల్ని బఫే మింగడం కోసం వచ్చారంటూ అవహేళనగా మాట్లాడతారు. అవసరానికి మించి తీసుకుపోతున్నారని అపవాదులు వేస్తారు. ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో వ్యవసాయ మంత్రి. ఇది మన ప్రభుత్వం తీరు. ఆ ఇద్దరు ఏమన్నారో చూడండి. ఏ రకంగా రైతుల్ని, వ్యవసాయాన్ని అవమానిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, వార్నింగులు ఇస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనేది మీరే చూడండి ఒకసారి. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు.
అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా, కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. అన్నదాత సుఖీభవ. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. రైతులు కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా యూరియా దొరకటం లేదు. మన రాష్ట్రంలో కూడా దొరకదేమో, రేపు భవిష్యత్తులో రాదేమో అని రైతులు ఆందోళన చెంది ఒకసారి వేయవలసినటువంటి యూరియా, రెండవసారి వేయవలసినటువంటి యూరియా, మూడవసారి వేయవలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకొని వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి కూడా కావలసినటువంటి యూరియా నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల సమస్యలు వచ్చాయి. రైతులు రాజకీయాలు చేయొద్దు, తీసుకెళ్లి బొక్కలో వేసేస్తా. ముఖ్యమంత్రి గారు, అయ్యా సీఎం గారు, మీరు ఇంతకన్నా గొప్పగా మాట్లాడతారని, రైతుల పక్షాన నిలబడతారని, వారి కన్నీరు తుడుస్తారని, వ్యవసాయాన్ని ఆదుకుంటారని ఆశించడం అత్యాశ అవుతుంది. 2014లో రైతు రుణమాఫీ చేస్తారని 80,000 కోట్లు ఎగ్గొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? అన్నదాత సుఖీభవ కింద 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 విసిరికొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? వ్యవసాయం దండగాని భవించే మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నా మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? గత 15 రోజులుగా యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా, మీకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, మీ కంటికి ఎన్ని దృశ్యాలు చూపించినా 75 ఏళ్ల మీ గుండె కాస్తైనా కరగలేదా సార్? కనీసం ఈ దృశ్యాలు చూసిన తర్వాతైనా మీ మనసు కరుగుతుందన్న అత్యాశతో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించిన తాజా దృశ్యాలు, లేటెస్ట్ ఇవి తాజా దృశ్యాలు ఒకసారి చూపిస్తాను, చూడండి సార్. ఇవి లేటెస్ట్ చెప్పులు చూడండి. బఫే కోసం వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ. మన వ్యవసాయ మంత్రి గారు చెప్పినట్లుగా ఇదంతా బఫే కోసం వచ్చినటువంటి వాళ్ళు, బఫే మింగిపోవడానికి వచ్చాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు రైతులు కాదు, వ్యవసాయ మంత్రి గారు చెప్పారు. మరి బఫే కోసం లైన్లో నిలబడ్డారన్నారు కదా వ్యవసాయ మంత్రి గారు. సార్ అచ్చెన్నాయుడు గారు, మరి 2019 నుంచి 24 వరకు ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదు, ఎందుకు సార్? బఫే కోసం ఎప్పుడు రైతులు రాలేదే? పోనీ నిజంగా రైతుల జీవితాలు బఫే భోజనాలు చేసే స్థాయిలో ఉందా సార్? మీరు ఆ స్థాయికి ఏమైనా తీసుకెళ్లారా? 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 వాళ్ళ ముఖాన్ని ఇసురుకొట్టారు. పంటల బీమా లేదు, బీమా పరిహారం లేదు, సున్నా వడ్డీ రాయితీ లేదు, పెట్టుబడి సాయం లేదు, యూరియా లేదు, మద్దతు ధర లేదు. వాళ్ళని రోడ్లో నిలబెట్టి బఫే కోసం వచ్చారంటారా? ఆ చెప్పులు చూస్తుంటే బఫే కోసం ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా, మీ స్థాయిలో కాదనుకోండి, మా స్థాయిలోనే, మేమెప్పుడు బఫే కోసం వెళ్ళి చెప్పులు లైన్లో పెట్టుకోలేదు సార్. మా స్థాయిలో మేమెప్పుడు, మీ స్థాయి కాదు, ఎందుకంటే మీరు మంత్రి గారు, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, మీ స్థాయి వేరు. కానీ మా స్థాయి తక్కువే కదా. మేమెప్పుడూ కూడా బఫే కోసం వెళ్ళి అలా చెప్పులు క్యూలో పెట్టి ఆ తిండి కోసం నిలబడలేదు సార్. దాన్ని బఫే భోజనం అంటారు. మీ దృష్టిలో బఫే కోసం వచ్చిన వాళ్ళు. ఒక 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒకసారి చూసిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి. రాత్రి పగలు అని తేడా లేకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? గత 5 ఏళ్లలో యూరియా కోసం ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిందా? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాలి, మొత్తం కూటమి ప్రభుత్వం చెప్పాలి, అంతకన్నా మించి ఎల్లో మీడియా చెప్పాలి. నెక్స్ట్, కిలోమీటర్ల కొద్దీ రైతులు చెప్పులు వదిలిన దృశ్యాలు మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? సమస్యను పరిష్కరించకుండా రైతులకే వార్నింగ్లు ఇవ్వడం మీ నిరంకుశత్వానికి సాక్ష్యం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, రైతులను బఫే భోజనం మింగేవాళ్ళంటూ అచ్చెన్నాయుడు అవమానించడం అహంకారం కాదా?